నిజంగా ఇది ప్రజలందరూ గమనించాలి. చాలా దురదృష్టకరమైన విషయం ఇది. నిజంగా ఒక కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నవాడు ఎవడైనా ఉన్నాడంటే అది పవన్ కళ్యాణ్. జల్సా మూవీలో ఆయన చూపించిన విధానం కావచ్చు, ఆ బహిరంగ సభల్లో ఆయనకి ఎర్ర జెండా భావజాలం కావచ్చు, తర్వాత విప్లవాత్మకమైన విషయాలు ఆయన మాటలు కావచ్చు, తోటాలు మాటలుగా పేల్చే పవన్ కళ్యాణ్ కి మాత్రమే దక్కే హక్కు, సత్తా, గద్దరికి ఆత్మశాంతి కలగాలంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఉంది. అల్లు అర్జున్ అనేవాడు పాన్ ఇండియా స్టార్ అయినా సరే ఆయనకి ఒక రకమైన అవార్డ్స్ మాత్రమే దక్కుతాయి. ఇలాంటి అవార్డ్స్ కి అనర్హుడు మాత్రమే అని చెప్పగలుగుతాను అల్లు అర్జున్. నిజంగా నిజంగా మనం చాలా హెల్ప్ చేయాలి. ఇండియన్ సైకాలజీ చేయి పట్టి పైకి లాగాలనే సైకాలజీ నేను చాలా నమ్ముతాను. నిజంగా చిన్న వాళ్ళకు కూడా ఒక మంచి పెద్ద అవార్డులు ఇచ్చినప్పుడే ఆయన కెరీర్ మనం బిగినింగ్ చేసినట్టు అవుతుంది. ప్రతి ఒక్కరు క్రికెటర్లో గానీ ఏదైనా రంగాల్లో గానీ ప్రతి ఒక్కరు చిన్న వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు మాత్రమే పెద్దవాళ్ళకే కాకుండా చిన్న వాళ్ళు ప్రోత్సహించినట్లు అనిపిస్తుంది. చిన్న వాళ్ళకు కూడా 100% అంత సత్తా దమ్మున్న వాళ్ళు కూడా ఉన్నారు. 100% అలాంటి వాళ్ళకు కూడా అవార్డ్స్ రావాలని కోరుకుంటున్నాను. 100% అర్హులు ఎవరికంటే ఎంటర్టైన్మెంట్ జోన్, కలెక్షన్ జోన్ అలాంటి వాటికి మాత్రమే అల్లు అర్జున్ అర్హుడు. విప్లవాత్మకమైన విషయాలు, సామాజికంలో మార్పుల విషయాలు, ఒక రకమైన రాజకీయ అవార్డ్స్ ఎవరికైనా దక్కాలంటే దానికి సూటబుల్ మనిషి ఎవరైనా ఉన్నారంటే, ప్రజలకు హెల్ప్ చేసే మనిషి ఎవరైనా ఉన్నారంటే రాజకీయంగా ప్రతి మగాడు దేవుడు పవన్ కళ్యాణ్ మాత్రమే. పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఈ అవార్డు అందాలని కోరుకుంటున్నాను. నిజంగా ఇది ప్రజలందరూ గమనించాలి. చాలా దురదృష్టకరమైన విషయం ఇది. నిజంగా ఒక కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నవాడు ఎవడైనా ఉన్నాడంటే అది పవన్ కళ్యాణ్. జల్సా మూవీలో ఆయన చూపించిన విధానం కావచ్చు, ఆ బహిరంగ సభల్లో ఆయనకి ఎర్ర జెండా భావజాలం కావచ్చు, తర్వాత విప్లవాత్మకమైన విషయాలు ఆయన మాటలు కావచ్చు, తోటాలు మాటలుగా పేల్చే పవన్ కళ్యాణ్ కి మాత్రమే దక్కే హక్కు, సత్తా, గద్దరికి ఆత్మశాంతి కలగాలంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఉంది. అల్లు అర్జున్ అనేవాడు పాన్ ఇండియా స్టార్ అయినా సరే ఆయనకి ఒక రకమైన అవార్డ్స్ మాత్రమే దక్కుతాయి. ఇలాంటి అవార్డ్స్ కి అనర్హుడు మాత్రమే అని చెప్పగలుగుతాను అల్లు అర్జున్. నిజంగా నిజంగా మనం చాలా హెల్ప్ చేయాలి. ఇండియన్ సైకాలజీ చేయి పట్టి పైకి లాగాలనే సైకాలజీ నేను చాలా నమ్ముతాను. నిజంగా చిన్న వాళ్ళకు కూడా ఒక మంచి పెద్ద అవార్డులు ఇచ్చినప్పుడే ఆయన కెరీర్ మనం బిగినింగ్ చేసినట్టు అవుతుంది. ప్రతి ఒక్కరు క్రికెటర్లో గానీ ఏదైనా రంగాల్లో గానీ ప్రతి ఒక్కరు చిన్న వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు మాత్రమే పెద్దవాళ్ళకే కాకుండా చిన్న వాళ్ళు ప్రోత్సహించినట్లు అనిపిస్తుంది. చిన్న వాళ్ళకు కూడా 100% అంత సత్తా దమ్మున్న వాళ్ళు కూడా ఉన్నారు. 100% అలాంటి వాళ్ళకు కూడా అవార్డ్స్ రావాలని కోరుకుంటున్నాను. 100% అర్హులు ఎవరికంటే ఎంటర్టైన్మెంట్ జోన్, కలెక్షన్ జోన్ అలాంటి వాటికి మాత్రమే అల్లు అర్జున్ అర్హుడు. విప్లవాత్మకమైన విషయాలు, సామాజికంలో మార్పుల విషయాలు, ఒక రకమైన రాజకీయ అవార్డ్స్ ఎవరికైనా దక్కాలంటే దానికి సూటబుల్ మనిషి ఎవరైనా ఉన్నారంటే, ప్రజలకు హెల్ప్ చేసే మనిషి ఎవరైనా ఉన్నారంటే రాజకీయంగా ప్రతి మగాడు దేవుడు పవన్ కళ్యాణ్ మాత్రమే. పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఈ అవార్డు అందాలని కోరుకుంటున్నాను.